దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈరోజు మరొక పర్యాయంలో దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేయుటకు ఆయన ఇచ్చిన కృపను బట్టి మీ అందరికీ వందనాలు, శుభాలు, మరణాత. ప్రియులారా, ఈ ఉదయ కాలంలో మరి అందరూ మీ మీ పని మీ మీ పనుల్లో చాలా ఉత్సాహంగా సంతోషంగా ఉన్నారని నమ్ముచున్నాను. ప్రియులారా, మరి మీ ఆలోచన ప్రకారముగా మీ క్రియల రూపంలో అనేక రీతిలుగా దేవుడు మనకు ఎన్నో రకాలుగా ఆదరణ కలగజేసినవాడు గనుక ఈరోజు సంతోషించుట, దేవుని యందు ఆనందించుదము. కనుక ఈ పాఠము కొరకు మరొకసారి మీ అందరికీ మనవి. ప్రియులారా, అందరూ చూస్తున్నారు, వింటున్నారు, కానీ మరి లైక్లు నేను ఎప్పుడు అడగలేదు, షేర్ చేయడం ఎవరికైనా పంపించడం మీరు ఎప్పుడు చేయలేదు. మరి ఆ గంట సింబల్ కూడా మీరు వత్తండి. ఎందుకంటే యూట్యూబ్లో నేను కనెక్ట్ అవ్వాలంటే కొంచెం ఒక మెంబర్షిప్ ఉంటేనే తప్ప యూట్యూబ్లో మీకు వాక్యము అందించలేకపోతున్నాను. కనుక సుమారు 8 ఏళ్ళ నుంచి ఇదే సువార్త చేస్తున్నా, మరి నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు. మంచిది. అయితే దేవుని యందు విశ్వాసం కలిగి, నమ్మకం కలిగి ప్రార్థించే వారంగా ఉండాలి. కనుక ఈరోజు దేవుని వాక్యం కొరకు ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, మహాగణుడు అయిన మా ప్రభువా, నీ కొందనాలు. నీ దాసుడైన నేను నీ ఎదుట, నీ బిడ్డలి ఎదుట చేరి ఉన్నాను. చేరు నన్ను నా తలంపులు మరుగు చేసి, ప్రభా, నీ తలంపులు, నీ ఉద్దేశాలు నీ బిడ్డలకు బయలుపరిచి, దేవా, ఈ కడవరి దినాలలో నీ రాకడ సమీప కాలములో, కృపాకాలములు మేము ఉన్నాం. కనుక దేవుని యందు సంతోషించుట అనే మాటలో దావీదు కీర్తన 68వ అధ్యాయంలో మేము చదువుతుండగా, ప్రభా, నీ ఆత్మ నడిపింపు, నీ సన్నిధి కాపుదల దయచేసి నీ దాసుడైన నన్ను నీ ఆత్మ చేత నింపి, మీరును పరిశుద్ధులు, దేవదూతులు, సెరేబులు, కరేబులు, 24 పెద్దలు, 4 జీవులకి ఆదరణ తోడుగా, మేలుకరముగా, దేవునికరముగా ఉంచుమని ఆత్మరక్షణకర్త అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములు అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సహాయము సదా తోడుగా ఉండి నడిపించును గాక, ఆమేన్. ప్రియులారా, మరొకసారి అడుగుచున్నాను అనుకోకండి. విన్న వాక్యాన్ని అనేకులకు షేర్ చేయండి. బెల్ సింబల్ మాత్రం ఖచ్చితంగా నొక్కకుండా మర్చిపోకండి. కామెంట్ కూడా పెట్టండి. మీ యొక్క వాక్యం ఏ రకంగా మీకు వినపడుతుందో, వాయిస్ రికార్డ్ అయినా మరి మీరు కామెంట్లు అయినా పెట్టవచ్చు. దానికి నేను ప్రార్థన చేసి మీకు ఉత్తరవోటాకి సమాధానంకు ఎదురు చూస్తాను. ప్రియులారా, మరొకసారి మీ అందరికీ మరణాత. ప్రియులారా, దేవుడు మనతో మాట్లాడుచున్న ప్రతి మాటకు చాలా విషయాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రభువు చెప్పుచున్న మాటను మనము ఇక్కడ అంటున్నాడు, దేవుని గూర్చి పాడుడి, ఆయన నామాన్ని బట్టి స్తోత్ర గానం చేయడి. ఎప్పుడు పాడతాం, ఎప్పుడు మనం స్తుతిస్తాం అనేది మొదటి నుంచి మనం చదువుతున్నప్పుడు, ప్రియులరా, ఆయన దేశించేవారు ఆయన సన్నిధి నుండి పారుపోదురుగాక, పొగ చెదరగొట్టబడినట్లు నీవు వారిని చెదరగొట్టదు, అగ్నికి మైలమైనట్లు భక్తిహీనులు దేవుని సన్నిధికి కరిగి నశించుదురుగాక. అంటే ఇక్కడ ప్రియులరా, చాలా ఆశ్చర్యమైన క్రియలు ప్రభు మాట్లాడుచున్నారు. ప్రియులారా, ఎందుకు ప్రభు ఈ రకమైన క్రియలను మనకు చూపించుచున్నారు అంటే, ఆలోచనగా అనేకమైన విషయాలు మనకు కలిగి ఉన్నప్పటికీ, అయితే దేవుడు తన భావమును ఏ రకంగా మనకు ప్రకటిస్తున్నారు అనేది మనం గమనిస్తే, ప్రియులారా, దేవుడు తన ఆత్మీయ తలంపును బట్టి, తన ఉద్దేశాన్ని బట్టి మనకు అంటే బుద్ధిమంతులు, అంటే భక్తిహీనులు దేవుడు మైలు కరిగినట్టుగా కరిగిపోతారని, ప్రభు దేవుని సన్నిధిలో ఉండి కరిగిపోతారంట. అంటే ఈనాడు మనుషులకు ఏ రకమైన పరిస్థితి మనకు కలుగుతుంది అనే ఆలోచన మనం తీసుకున్నప్పుడు, ఇక్కడ మనకు కనపడుతున్న ఈ మాటలను బట్టి మనం ఆలోచిస్తే, వారు దేవుని ఉల్లాసించుదురుగాక. అంటే దేవుని యొక్క విశ్వాసములో నమ్మకము కలిగి ఉన్నప్పుడు మనం అనేకమైన విషయాల్లో చాలా జాగ్రత్తలు కలిగి ఉండాలి. ఇంకా మాట్లాడుతున్నాడు, వారు ఆత్మీయత పొందుదురుగాక, దేవుని గూర్చి పాడుడి,
ఆయన నామమును బట్టి స్తోత్రగానము చేయడి. దేవుని గూర్చి పాడుడి, ఆయన నామమును బట్టి స్తోత్రగానములు చేయడి. ఇంకా అంటున్నాడు, అరణ్యములలో ప్రయాణము చేయు దేవుని కొరకును ఒక రాజ్య మార్గము చేయుడి. యెహోవా అని ఆయన నామమును బట్టి ఆయన సన్నిధిని ప్రకాశించుడి. తన పరిశుద్ధ ఆలయమందు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్లకు నాయకర్తయ్య ఉన్నాడు. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు. ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్లు చేయువాడు. విశ్వాసఘాతకులు నిర్జల దేశము నుండి నశించుదురు. పిల్లరా, ఇక్కడ దేవా, ఇక్కడ మరొక 7వ వచనంలో మాట్లాడుతున్న మాటలు, దేవా నీ ప్రజల ముందు బయలుదేరి అరణ్యములో ప్రయాణము చేసినప్పుడు భూమి వణికెను, దేవుని సన్నిధిని అంతరిక్షము దిగజారెను. ఇస్రాయేలు దేవుడగు సన్నిధికి ఆవరణ స్థలములలోను, అంటే సీనాయి కనిపించు. అంటే ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో నడిచినప్పుడు భూమి వణికిందండి. ఎందుకు వణికిందంటే ఆ ఎడారిలో అనేకమైన విషమ జంతువులు కూడా ఉంటాయి. భూమి కృంగుతూ ఉంటుంది. కానీ ఇశ్రాయేలు ప్రజలు నడిచినప్పుడు ఆ ఎర్రన ఆ ఇసుక ఎండక కాలి అస్సలు కాలినట్టుగా ఉండేది కాదంట. ఎందుకంటే పైన మేఘస్తంభంగా మరి ఆయన ఉన్నాడు, అలాగే రాత్రి వేళ వెలుగు స్తంభంగా ఆయన ఉన్నాడు. అంటే ఈరోజు దేవునికి శత్రువులుగా ఉండవలసిన వారు, దేవునికి శత్రువులుగా మారుచున్నవారు, దేవునికి అనుకూలంగా లేని వారికి ఏ స్థితి కలుగుతుందో ఇక్కడ క్లియర్ కట్గా చెప్పేశాడు. అయితే ప్రియులారా, మనము వాక్యములో చదువుతున్నాము కానీ వాక్యముకి విధేయతలు అవ్వట్లేదు. ఈరోజు 8 సంవత్సరాల తర్వాత మీరు వాక్యం వింటున్నారు కదా, ఎవరికైనా షేర్ చేయండి, బెల్ల సింబలు మరి నొక్కండి. మరి వాక్యము మరి నాకు స్నేహితులుగా అనేకులుగా మరి సప్లయర్లు అని మరి స్నేహితులుగా ఉండాలనేది చాలామంది ఆశిస్తారు, కానీ నేను ఎప్పుడు ఆశించలేదు. ఎందుకంటే దేవుని వాక్యము నలుగురైన వింటే చాలు, ఒకరైనా చాలు అనే భావము కలిగిన వాడిని. అయితే ఈ లోకంలో ఎందరు వింటున్నారు, ఎందరు వినట్లేదు, ఎందరికి చేరువవుతున్నాము అనే విషయం కూడా మంచిదే. కానీ ప్రియులారా, దేవుడు తన ఆలోచన బట్టే నన్ను నడిపిస్తున్నాడు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు ఇక్కడ దేవునికి వాక్యములో చెప్పుచున్న మాటలను బట్టి మనం ఆలోచించినప్పుడు ఇక్కడ మనకి కనబడుతున్న ఈ మాటలని నీ సమూహమును దానిలో నివసించను. దేవా నీ అనుగ్రహం చేత దీనులకు సభయము. అంటే దేవుడు దీనులకి ఏం కలగజేస్తున్నాడంట? స్వపయము అంటే ఆత్మ తలంపులు కలిగిన విశేషం, ఆత్మ సంబంధమైన ఆలోచనలు, ఆత్మ సంబంధమైన క్రియలు దేవుడు ఇచ్చుచున్నాడు అనే భావము మనం కలిగి ఉండాలి. అయితే ఇక్కడ అంటున్న మాటని ఒకసారి చూస్తే, ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు, దానిని ప్రకటియు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు, సేనల రాజులు పారిపోయేదరు, పడిపోయి పారిపోయేదరు. అంటే ఇక్కడి నుంచి వారు దోపుడు సొమ్ము పంచుకుందరు అంటున్నాడు. ప్రియులారా, ఈ మాటలన్నీ కూడా ఈ 68వ వచనంలో, ఈ 13వ వచనంలో కూడా మనకు కనబడుతున్నాయి. గనుక మనము ఆలోచన కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన నడిపింపుగా ఉండవలసిన వారమైనాం. అయితే దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుచున్న ఈ మాటలని ఇక్కడ మనకు గమనించాలి. మనం అనేక రీతిలుగా శానుల రాజులు పారిపోయేదరు, ఇంట నిలచనిది దోపుడు చొమ్మును పంచుకుందరు, గొర్రెల దొడ్డల మధ్యను మీరు పండుకునగా గువ్వల రెక్కల వెండితో కప్పబడినట్లు వాటి ఈకల రెక్కలు పచ్చని బంగారముతో కప్పబడిన అంటే బంగారముతో కప్పబడిన రెక్కల వలె గువ్వల యొక్క ఎంటుకల రెక్కలు కనబడుతున్నాయంట. అంటే దేవుడు నిన్ను ఏ రకంగా ఆశీర్వదిస్తున్నాడు. ఇంకా చదువుతూ ఉంటే ప్రియులరా,
అక్కడ రాజులను చెదరగొట్టినప్పుడు సల్మోను మీద శ్రమ అంటే సల్మోను మీద వర్షం అంటే మబ్బు మంచు కూర్చున్నట్టుగా ఆయన ఆశీర్వేదం మరి కూర్చున్నట్టుగా కనబడుతుంది. ప్రియులరా, ఈ యొక్క 15-14 వచనాల్లో కనబడుతున్న ఈ మాటలను మనం చదువుతున్నప్పుడు ఇక్కడ కనబడుతున్న ఈ మాటలన్నీ కూడా దేవపర్వతము, బాసాను పర్వతము, దేవుని పర్వతము, బాసాను పర్వతము, శిఖర పర్వతములు అని చెప్తున్నాడు. దేవుడు తన పిల్లలకు కావలసిన ఆత్మీయతను ఏ రకంగా ఇచ్చుచున్నాడు అనే భావము మనం ఎరిగి ఉండాలి. ఇంకా మాట్లాడుతున్నాడు, శిఖరము గల పర్వతములారా, దేవుడు నివాసముగా కోరుకున్నను కొండను మీరు ఎలా ఓర చూపు చూచుచున్నారు. యెహోవా నిత్యము అందులోనే నివసించును. దేవుని రథములు సహస్రములు, సహస్రములు, ప్రభువును వాటిని ఉన్నాడు. అంటే దేవుని పర్వతములు సహస్ర ఉన్నవి అంటే ఆయన పర్వతములు ఆయనలో ఆయన మధ్యనే ఉన్నవి. దేవుని పర్వతములు అంటే దేవునికి సమూహములోనే అవి ఉన్నవి. అయితే ఇక్కడ అంటున్న మాటలు, అయి పరిశుద్ధమైనట్లు ఆ కొండ పరిశుద్ధమాయను. నీవు ఆరోహమైతివి, పట్టబడిన వారిని చెరపట్టుకుని పోయి మనుషుల చేత నువ్వు కానుకలు తీసుకుని ఉన్నావు. యెహోవా అను దేవుడు అక్కడ నివసించినట్లు విశ్వాసుల ఘాతుకుల చేత సహితము నువ్వు కానుకలు తీసుకుని ఉన్నావు. ప్రభువు స్తుతునందును గాక. అనుదినము ఆయన మా భారమును భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగజే దేవుడై ఉన్నాడు. మరణమును తప్పించుట ప్రభు అయిన యెహోవా వశము. అంటే ఇక్కడ మరణము తప్పించుట ఎవరి వశమంట? దేవుని వశం. ప్రియులరా, ఈ దేవుని వశము అనే మాటలో ఎందుకు మనం ఈ రకమైన ఆలోచన కలిగి ఉన్నాం? ఎందుకు ఈ రకమైన తలంపులు కలిగి ఉన్నాం? ఎందుకు ఈ రకమైన క్రియలు మనము ఆలోచిస్తున్నాం? ప్రియులరా, దేవుడు తన క్రియలను బట్టి ఆలోచన బట్టి మనం ఎరుగున వారిగా ఉండవలసిన వారమైనాం. ప్రియులరా, ఇక్కడ మాట్లాడుచున్న మాటలు నిశ్చయముగా తన శత్రువులు అంటే శత్రువు యొక్క తలలు పగలగొట్టును. నిశ్చయముగా వారి శత్రువుల తలలు పగలగొట్టును అని అంటున్నాడు. దోషములు చేయవారు వెంట్రుకలు గల నడినెత్తిని ఆయన పగలగొట్టెను. ప్రభు సెలవిచ్చినది ఏమనగా, నేను బాసాల నుండి వారిని రప్పించెదను, అగాధ సముద్రము నుండి వారిని రప్పించెదను. వారి రక్తములు నీ శత్రువులు అంటే వారి రక్తములో నీ పాదములు ఉంచుతువు, వారి రక్తము నీ కుక్కలను ఇక్కడ నాకుతున్నాయని అంటున్నాడు. ప్రియులు, ఎంత కఠినంగా ఉన్నాయి ఈ మాటలు. ఇక 24వ వచనంలో కూడా భాగమగుదురు. దేవా, నీ గవలెములను పరిశుద్ధ స్థలములను పోవు నా రాజకు దేవుని గమనములు వారు చూచి ఉన్నారు. చుట్టూను కన్యకలు తంబూరులు వాయించుచుండగా. ప్రియులరా, ఇక్కడ ఎందుకు అంటే సుమారు 24 వచనాలు మనం మరి 68వ అధ్యాయంలో నుండి 24 వచనాల వరకు మనం చదువుకున్నాం. ప్రియులరా, ఇక్కడ 21లోను ఇక్కడ 17 వచనములోను ఈ 14, 13 వచనాల్లో కనబడుతున్న మాటలు ఎలా ఉన్నాయంటే కొంచెం మనిషికి గగ్గురు పరిచే రీతిలో ఉన్నాయి, భయముతో పుట్టినట్టుగా ఉన్నాయి. ఇంకా చదువుతూ ఉంటే ప్రియులరా, ఇక్కడ కనబడుతున్న ఈ మాటలని అంటే పాడేవారు ముందర నడుచుచు తండ్రి వాద్యములతోనూ వాయించేవారు వెనక వచ్చేదరు. అంటే తంజి వాద్యములు వాడేవారు వెనక వస్తారని చెప్తున్నాడు. ఇంకేమంటున్నాడు ఇక్కడ, దేవుని స్తుతించుడి, ఇశ్రాయేలులో నుండి ఉద్భవించిన వారులారా ప్రభువుని స్తుతించుడి. అంటే ఇశ్రాయేలు నుంచి ఉదయించిన వారులారా ప్రభువును స్తుతించుడి. మనం ఎలా ఉన్నామంటే ప్రభువును స్తుతించే వారంగా ఉన్నాము, ప్రభువును గణపరిచేవారుగా ఉన్నాము, ప్రభువును ఆరాధించేవారుగా ఉన్నాము, ప్రభువును గణపరిచేవారుగా మనం ఉన్నాం. అంటే దేవుని పిల్లలుగా, దేవుని సొత్తుగా మనం ఈ లోకంలో జీవిస్తున్నాం, ఈ లోకంలో సాగుతున్నాం. గనుక మనం ఆలోచన కలిగి ఉండాలి. బెంజమేను అను కనుక
అంటే గనుక బెన్యమేలిమ అను వాళ్ళ ఏలుక అక్కడ కలిగి ఉన్నది, అంటే అక్కడ ఉంచబడి ఉన్నారు అంటున్నాడు. అంటే బెన్యమేలు యొక్క గోత్రికులు ఆ స్థలంలో ఉన్నారని ప్రభు చెప్తున్నాడు. ఇంకా అధిపతుల పరివారం అచ్చట ఉన్నది. జెబూములోను అధిపతులను, నఫ్తాలి అధిపతులు అక్కడ ఉన్నారు ఉన్నారు నీ నీ దేవుడు నీకు బలగా, అంటే నీ దేవుడు నీకు బలమును నియమించి ఉన్నాడు దేవా అనే మాటను నీవు మా కొరకు చేసిన దానిని బలపరచుము. యెరూషలేము నీ ఆలయమును బట్టి రాజులు కానుకలు తెచ్చెదరు, రాజులు నీ యొద్దకు కానుకలు తెచ్చెదరు. రెల్లు అనగా అంటే అంటే ఇక్కడ బలమైన గుంపును, అంటే ఆబోతులని గుంపులను మీకు యొద్దకు వచ్చేసారు. అంటే ఇక్కడ లొంగి వెండి కండి తెరిచినట్లుగా, అంటే ఇక్కడ అనేకమైన మృగాలు వచ్చినప్పుడు వెండిని కడ్డీలను గద్దించినట్లుగా వాటిని వంచినట్లుగా వాటిని గద్దించమంటున్నాడు. ప్రియులారా, ఇక్కడ ఇంకా మనం మాట్లాడుకుంటూ ఉంటే ఇక్కడ కొన్ని విషయాలు కనబడుతున్నాయి. ఇక్కడ మనం చదువుతున్నప్పుడు 30 వచనంలో కలహ ప్రియులకు ఆయన చెదరగొట్టి ఉన్నాడు, ఐగుప్తులో నుండి ప్రధానులు వచ్చెదరు, కూషీలు దేవుని తట్టు తమ చేతులు చాచుకుని పరుగెత్తు వచ్చెదరు. భూరాజ్యములారా దేవుని గూర్చి పాడుడి, ప్రభువును కీర్తించుడి. అనాథగా ఉన్న ఆకాశను ఎక్కి కీర్తించుడి, అంటే ఆకాశ హెచ్చించిన వాడిని కీర్తించుడి అని చెప్తున్నాడు. అంటే నరులు ఏ రకంగా స్తుతించాలో, ఏ రకంగా ఆరాధించాలో వాక్య గ్రంథంలో సెలవిస్తున్న మాటలు. ప్రియులారా, ఇంకా మరి 2 లైన్లు మాత్రమే ఉన్నాయి. ఇదేను అది బలమైన స్వరం, దేవునికి బలము స్వరూప్, దేవునికి బలమును ఆరోపించుడి, అంటే మీ యొక్క శక్తి ఏదో ఉందో దేవునికి ఆరోపించాలి. అయితే ఇక్కడ ఆయన ఇశ్రాయేలు మీద ఏలుచున్నాడు, అంతరిక్షమున ఆయన బలాత్యమును తన పరిశుద్ధ స్థలములలో దేవుడు భీకరుడు. ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బలాకను అనుగ్రహించుచున్నాడు. దేవుడు స్తుతునందును గాక. ప్రియులారా, ఇక్కడ ఈ 35 వచనాలు మీకు చదివినిపించాను, వివరించడం అవకాశం సరిపోక మీకు చదివించాను. ప్రియులారా, ఇక్కడ ఎలాగున్నాయంటే ఇశ్రాయేలు ప్రజలు సంతోషముగా ఎందుకున్నారు అంటే, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు వారి వారి స్తుతులను బట్టి దేవునిను ఎంతగానో సంతోషపరిచిన వారుగా ఉన్నారనేది మనం గమనించాలి. ఈ సాయంకాల సమయంలో దేవుడు నీ పట్ల గాని నా పట్ల గాని చేయుచున్న క్రియ ఏదైతే ఉందో ఆ క్రియను బట్టి మనం ఆలోచనగా ఉండవలసిన వారమైనాం. ప్రియులరా, దేవుడు తన ఆలోచన బట్టి తన క్రియలను బట్టి నీకు నాకు అందించుచున్నాడు అనే భావం మాత్రం మర్చిపోవద్దనే మాత్ర విషయము ఈ సాయంకాలం తెలుసుకోవాలి. ఇవాళ నీవు సంతోషంగా ఉండటానికి కారణం దేవుని కృపే కదా, నువ్వు సంతోషంగా నిలవటానికి దేవుని కృపే కదా, నువ్వు సంతోషంగా నడవటకు ఆరోహణమైతివి అనే మాటను ఇక్కడ ప్రభు చెప్తున్నాడు. నువ్వు ఆరోహమైతివి అని ఈ మాటలు 20 మాటలు చెప్తున్న మాటలు మనం చదువుతున్నాం. ప్రియులారా, ఇక్కడ ఒక్కసారి మనం గమనించినప్పుడు భక్తిహీనులు దేవుని సన్నిధికి కరిగి నశించెదరు గాక, అంటే ఇక్కడ భక్తిహీనులు అని ఉన్నారు, అంటే భూమి మీద భక్తి లేని వారు ఉన్నారనే కదా. భక్తిహీనులు దేవుని సన్నిధిలో మైలము వలె కరిగి వెళ్ళిపోతారంట. అంటే దీపము ఆ మైలము కరిగి వెలుగునిచ్చినట్టుగా వాళ్ళు కరిగి వెళ్ళిపోతారంట, మైలము కరిగినట్టు కరిగిపోతారంట. అంటే ఇక మైలముతో కూడా దేవుడు మైలము వలె మనం ఉండమని అక్కడ చెప్తూ ఉంటాడు వాక్య గ్రంథంలో. మీరు దీపం వలె కరుగుతూ వెలిగించబడిన అనేకులు వెలుగు చూపించడని దేవుని వాక్యం చెప్తున్న మాటలు. అయితే ఈ సాయంకాల సమయంలో దేవుడు ఈ కడవరి దినాలు, ఈ కృపకాలంలో ఎన్నో ఇప్పత్తులు, ఎన్నో శోధనలు, ఎన్నో వేదనలు, ఎవరికేదో జరిగిపోతున్నట్టు, ఎవరికేదో జరుగుతూ అది వేదనగా బాధగా కనపడుతున్నట్లుగా ప్రతి మనిషిలో ఉన్నది. కనుక ఈ సాయంకాల సమయంలో వింటున్న మీరు కానీ మేము కానీ మనమందరము కూడా ప్రియులారా దేవుని యందు సంతోషము ఎలా కలిగింది, ఎలాగ ఉన్నాం అనే వాక్యం చూస్తే, నీతిమంతులు సంతోషించుదురు గాక, వారు దేవుని సన్నిధిని ఉల్లాసించుదురు గాక,
వారు మహదానందము పొందుదురు. ఎప్పుడు నీతిగా నిజాతిగా ప్రవర్తించినప్పుడు వారు దేవుని సన్నిధిలో ఉల్లాసించుతారు, సంతోషిస్తారు, ఆనంద పొందుతారంట. అటువంటి ఆలోచన మనకు కలిగి ఉండాలా? కోరుకుంటున్నారా? అయితే ఈ సాయంకాల సమయంలో రండి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. కనుక ఈరోజు వాక్య గ్రంథంలో ప్రార్థన అనే మాటకు ఎంత ప్రాముఖ్యం ఇచ్చాడో అటువంటి ఆశీర్వాద దేవుడు మనందరికి అందించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, నీకు స్తోత్రాలు. ఇంతవరకు నాయన నీ బిడ్డలతో నువ్వు మాట్లాడ సంతోషం అనే మాట ఈ మనుషులకు సంతోషం కొదువయ్యి ఏదేదో ప్రవర్తన ఏదేదో క్రియలు చేస్తున్నప్పటికీ నీ ఆలోచనతో నీ క్రియలతో ప్రతి వారు ఉండునట్లు జీవించినట్లు నడిచినట్లుగా సహాయం దాయిచ్చేయండి. నీ వాక్యముతో వారిని కట్టండి, నీ వాక్యముతో వారిని బలపరచండి, నీ వాక్యముతో నింపండి, నీ వాక్యముతో ఆదరించండి, ఆయుత్తపరచమని ఎందరైతే మా సహోదరులు ప్రభా వింటున్నారో వారి కుటుంబాలను, వారి యొక్క ఆలోచనలు, వారి ఆర్థిక పరిస్థితులు, వారి యొక్క బలహీనతలను బట్టి వందనాలు. మా దేశ నాయకులు, మా దేశ పెద్దలు, మిలిటరీ వారు, పోలీస్ శాఖ వారు, డాక్టర్లు, నర్సులు, పారిశుద్ధ వారు, కార్మికులు, రైతులు, ఇలాగ ఎందరో ప్రభ నీటి మీద, నేల మీద, గాలి మీద పనులు చేయుచున్న వారు, ప్రయాణాలు చేయుచున్న వారు తండ్రి, వారి వ్యాపారంలో, వారి ఉద్యోగాల్లో ఏ శోధన లేకుండా ఈ దినమంతా చేసిన పనుల్లో సంతోషము సమాధానం ఇచ్చి నీ మహిమతో నింపమని ఆత్మరూపుడు రక్షణకర్తైన నేను మరణాత ప్రార్థన సన్నిధి వినుచున్న వారందరూ కూడా తన్ని దీనుడని సేవకుడు నన్ను బలపరచుచు నీ ఆత్మతో నింపి మహిమ పొందమని ఆత్మరూపుడైన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృపా, త్రియేక దేవుని సహాయము, పరిశుద్ధాత్మ అన్యోన్య జీవితం ఇప్పుడు ఎల్లప్పుడు సదా మీకు తోడైండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ మరణాత. ప్రియులారా, ఒక మనవి, విన్నవారు అనేకులకు షేర్ చేయండి. మీకు నచ్చితే మీరు ఏదైనా డౌట్లు వస్తే కామెంట్ రీతిలో మాకు పంపించండి. వాయిస్ రికార్డ్ అయినా మరి ఏదైనా మ్యాటర్ రూపంలో అయినా రాసినప్పుడు అవి దాన్ని బట్టి మేము ప్రార్థన చేస్తాం. మీ అవసరాలు మాకు తెలియపరచండి, మీకు ప్రార్థన చేస్తాం. అంతగా ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోవాలన్నప్పుడు ఇదే నెంబర్లో మీకు ఏదైతే పంపుతున్నామో అదే నెంబర్ ఉంటుంది. ప్రియులారా, మరి దీనుడైన సేవకుడు నన్ను బలపరచండి. మీ ఆత్మతో, అంటే దేవుని ఆత్మతో మీరు కలిగి మరి మేము కూడా అందరం కలిగి ప్రార్థించే కృపను దేవుడు మనందరకు ఇచ్చి, ప్రియులారా, మీరందరూ మర్చిపోకుండా నన్ను, నా పరిచర్యను బలపరచాలని, నా కొరకు ప్రార్థన చేయాలని మొదటిసారిగా మిమ్మల్ని అడుగుతున్నాను. మీ అందరికీ మరొకసారి మరణాత.